గత వానాకాల పంట కింద 9 రోజుల్లో 9,000 కోట్లు వేసినాం. దేశ చరిత్రలో ఇదొకటి మొదటిదన్న మాట సందర్భం చెప్తూ ఈరోజు యాసంగి పంట కోసం మరోసారి రైతు భరోసాను 60 లక్షల పై కుటుంబాలకు అందడానికి ఈ నెల 22వ తారీఖు నుంచి కూడా మేము వేసేటువంటి కార్యక్రమం చేయడం జరుగుతుందన్న మాట సందర్భంగా చెబుతూ అన్నా మీరు మీ హయాంలో వరేసుకుంటే ఎవరు అన్నారు, మీ హయాంలో వరేసుకుంటూ ఎవరు అన్నారు. కానీ ఈరోజు మేము అలా కాదు, వడ్లు పండించేటువంటి రైతులకు, సన్నపు వడ్లు పండించే రైతులకు 500 బోనస్ ఇచ్చినటువంటి తీరు ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సర్కార్ ఇందిరమ్మ రాజ్యంలో నడుస్తుంది. అది మీరు గమనించాలని చెప్పని రైతులకు కానీ కౌలు రైతులకు కానీ మీ హయాంలో రైతు బంధు ఒకటే ఇచ్చిండ్రు, ఇదే జిందా తెలిసిపోద్ది అనుకోమన్నారు. కానీ మేము కాదు, రైతు భరోసా ఇస్తున్నాం, పనిముట్లు ఇస్తున్నాం, రైతు పండించే సన్న వడ్లకు 500 బోనస్ ఇస్తున్నాం. రైతుకు ఈరోజు ప్రయోజనం చేసే ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే, ఇందిరమ్మ రాజ్యమే. ఈరోజు రైతులు గమనిస్తున్నారు మిత్రం. అందుకే ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రజలు రైతుల మద్దతు ఎవరి పట్ల ఉందో చూడండి. ప్రజల మద్దతు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఉండడం వల్ల, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఆశీర్వాదం ఇవ్వడం వల్లనే లోకసభ ఎన్నికల్లో అటు 0, ఆ తర్వాత జరిగిన ఈరోజు కంటోన్మెంట్ ఎన్నిక కానీ, జుబ్లీస్ ఎన్నిక కానీ, మున్సిపల్ ఎన్నికల్లో కానీ ప్రజలు ఇచ్చిన తీర్పు చూసి, ప్రజలకు మేము చేస్తున్న కార్యక్రమం చూసి మీరు కూడా ఆశీర్వదించాలి తప్ప, సహకరించాలి తప్ప, ఈ విధంగా మీరు అబద్ధాలు ఆడి ప్రజలను తప్పుదో పట్టించాలనుకుంటే మాత్రం ప్రజలు మిమ్మల్ని విశ్వసించారు, మిమ్మల్ని నమ్మరన్న మాట సందర్భంగా చెప్తూ కాళేశ్వరం కూలిపోయింది. కాళేశ్వరం నుంచి చుక్కా నీరు తీసుకోలేము. అయినా మా ప్రజాప్రభుత్వం 71,86,000 మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని పండించిన అధ్యక్ష దేశంలో. ఇందులో 39,08,000 మెట్రిక్ టన్నులు సన్న రకం అధ్యక్ష. ఈ రోజున ఒకటి చెప్తున్నా అధ్యక్ష మీ ద్వారా, ఈరోజు కాళేశ్వరం ద్వారా చుక్క నీరు లేకుండా ఎల్లంపల్లి ద్వారా ఈరోజు నీరుని తీసుకొని 71,86,000 మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని సేకరించింది. ఇది భారతదేశంలో రికార్డు అధ్యక్ష. ఈ విధంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసే కార్యక్రమాలు ఉంటే ఈరోజు వాళ్ళు మాట్లాడిన మాటలు ఇంకా ప్రజల తిరస్కారం ఇచ్చినప్పటికీ కూడా ఈరోజు వాళ్ళు మాట్లాడిన మాటలు చూస్తుంటే అధ్యక్ష